నీ విషయమై నీ సంఘానికి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? సంఘము నిష్కపటమైన ప్రేమతో, సహవాసముతో, ఆనందంతో ప్రతి దినము రొట్టె విడుచుచు ప్రార్థన చేయుచున్నప్పుడు అంటే బయటున్న ప్రజల వలన సంఘం దయ పొందిందండి. అంటే చుట్టుపక్కల వారు చెప్పుకుంటున్నారు ఈ సంఘంలో ఉన్న ఐక్యత, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి వారు వీరిని ప్రేమించడం ప్రారంభించారు. ఒకవేళ నీ సంఘంలో అలాంటి పరిస్థితులు లేకపోతే నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. వాట్ అబౌట్ యూ? నీ పరిస్థితి ఏంటి? నీ సంఘం అంతా ఎలా ఉన్నది అనేది పక్కన పెడితే నీ సంఘంలో నువ్వే పాత్ర పోషిస్తావు. ఆ రోజు పౌలు సంఘంతో అంటున్నాడు, సంఘమా మాదిరిగా ఉన్న వారినే చూడండి. అంటే సంఘంలో ఎవరుంటారు? మాదిరి లేనోళ్ళు కూడా ఉంటారు. సంఘాన్ని గలిబిలి చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సంఘంలో 2 నాలుకలతో ఉండేవాళ్ళు ఉంటారు. సంఘానికి వెళ్తూ వ్యసనాలతో నిండిపోయిన వారు ఉంటారు. సంఘానికి వెళ్ళి రాజకీయం నడిపే వారు ఉంటారు. సంఘానికి వెళుతూ వ్యర్థమైన సంబంధాలు కలిగిన వారు ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. అయితే నీవు క్రీస్తునందు ఎవరిని చూడాలంటే అలాంటి వారిని చూడకూడదంటండి, మాదిరిగా ఉన్న వారిని చూడాలి. కొంతమంది మాట్లాడతారు, ఎవరండి నీతిమంతులు ఉన్నారు చర్చికి వెళ్ళే వాళ్ళు? విషయం ఏంటారంటే ఈ ఏళ్ళు నీతిగా బ్రతకడం ఇష్టం లేక వీళ్ళు చేసే పని ఏంటంటే ఎవరన్నా మంచోళ్ళు ఉన్నారు, ఎవరన్నా యథార్థవంతులు ఉన్నారు. నువ్వు యథార్థంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, ఇష్టపడట్లేదా? నువ్వు నీతిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, ఇష్టపడడం లేదా? వాక్యం సెలవిస్తుంది, దేవుని వారలారా మాదిరిగా ఉన్నవారిని గురిపెట్టండి. ఒకవేళ మీ మందిరంలో ప్రార్థనా పరులు ఉన్నారు అనుకోండి, వారిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. మీ మందిరంలో ధారాళంగా దేవుడికి ఇచ్చేవారు ఉన్నారనుకోండి, వారిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. వారిని డిస్కరేజ్ చేయకండి, వారిని అణిచివేయాలనుకోకండి, వారిని ప్రోత్సహించండి. నీలాంటి వారు మన సంఘంలో ఉండడం అది మనకెంతో మేలని చెప్పి వారిని అభినందించండి. నీలాంటి వారు మన సంఘానికి కావాలని చెప్పండి. మీరు మీ సంఘానికి మాదిరిగా ఉండండి.